కడపలోని ఎర్రముక్కపల్లిలో 2 ఇళ్లను కూల్చివేసిన ఘటనతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 2 కుటుంబాల మధ్య నెలకొన్న వ్యక్తిగత కక్షలతో ఇంటిని కూల్చివేస్తే తమకేం సంబంధమని ప్రశ్నించారు. కావాలనే కొందరు విపక్ష పార్టీల నాయకులు ప్రజా సంఘాల ముసుగులో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి దంపతులు మండిపడ్డారు. జరిగిన ఈ సంఘటనని మా కుటుంబానికి అంటగడుతూ చాలా మంది రోడ్ల మీదకి ఎక్కినారు. 2 వ్యక్తుల మధ్యన జరిగిన డిస్ప్యూట్ లో మా తెలుగుదేశం పార్టీకి గాని మా కుటుంబానికి గాని ఏ విధమైన సంబంధం లేదు అని గట్టిగా చెప్పదలుచుకుంటున్నాను. చాలా క్లియర్ గా ఉంది. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క గ్రీవియన్స్ లో భూ పంచాయతీలు గాని డబ్బు పంచాయతీలు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ అలాంటివి జరగవు అని చెప్పి పంపిస్తా ఉన్నాం. ఈరోజు ఎవరో 2 వ్యక్తుల మధ్య జరిగిన వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగిన డిస్ప్యూట్ మాకు అంటించాలంటే దాన్ని చూస్తూ ఊరుకుండే పరిస్థితి మాత్రం లేదని తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంఘటనను కూడా ఎమ్మెల్యే మీద కానీ మా కుటుంబం మీద కానీ మా మీద కానీ ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏ రోజు కూడా ఇటువంటి సంఘటనలో తలదూర్చడం గాని ఎవరిని కూడా దీంట్లో ప్రోత్సహించడం గాని మా సపోర్టర్లను ఎంకరేజ్ చేయడం గాని ఈ దౌర్జన్యకర పరిస్థితులను ప్రోత్సహించడం గాని ఎప్పుడు మేము చేయలే, ఎప్పుడు చెయ్యము, ఎప్పుడు చెయ్యబోము. ఇరు వర్గాల మధ్య ఉన్న వివాదం దాన్ని తీసుకొచ్చి ఆ దుమ్మును మా నెత్తనేస్తే మేము దాన్ని ఫేస్ చేసేదానికి సిద్ధంగా లేం. ప్రజా సంఘాల ముసుగులో బ్లాక్ మెయిలింగ్ కూడా పాల్పడుతున్నారు. ఇటువంటి అనవసరంగా తెలిసి తెలియకుండా మా మీద మాట్లాడితే మాత్రం చట్టపరంగా ఏ చర్యలు ఉంటే ఆ చర్యలు తీసుకుంటాం.